కాందాయ ఫలంలో మనం వృషభ రాశి వారికి, వృషభ రాశిలో ఉండే నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది ఈ 4 నెలలు, జూలై 19 నుంచి నవంబర్ 19 వరకు. ఎందుకంటే జూలై 19 నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. అయితే ఈ 4 నెలలు కాందాయ ఫలంలో మన పంచాంగంలో ఇచ్చిన వివరాలు, దానికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలని చెప్పేటువంటి విషయాలు నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీరు గమనించినట్లయితే కృత్తిక 1వ పాదము, రోహిణి, మృగశిర 1-2 పాదాలు ఉంటాయి. కృత్తిక వారికి, వృషభం వారికి మంచి ధనయోగం, అంటే స్వల్ప ధనయోగం అయితే బలంగానే చూపిస్తుంది. రోహిణి వారికి సమఫలం ఉంటుంది, అంటే సమంగా నడుస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి రోహిణి వారికి. అదేవిధంగా మృగశిర 1-2 పాదాల వాళ్ళు ఉంటారు వృషభంలో. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఏదో గొడవ అవుతుందేమో ఇట్లాంటి భయాలు ఎక్కువగా ఉంటుంటాయి, ఏదో తెలియని మనోభీతి ఉంటుంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క వృషభం వారికి మనం కృత్తికా నక్షత్రం వారు మరింత ఫైనాన్షియల్ ఇంకా గ్రోత్ రావాలి అంటే కనుక వీళ్ళు చేయవలసింది ఏమిటి, విష్ణు సహస్రనామాలు, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయాలి. అదేవిధంగా రోహిణీ నక్షత్రం వారికి చెప్పాలంటే సమఫలం ఉందని చెప్పుకున్నాం. ప్రస్తుతం రోహిణీ నక్షత్రంలో, అంటే రోహిణీ నక్షత్రానికి అధిపతైన చంద్రుడి యొక్క రాశిలో గురువు, రవి కూడా ఉన్నారు. కాబట్టి దత్తపారాయణం చేయడం చాలా మంచిది. ఇక మృగశిర వారికి కొద్దిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం ద్వారా, సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం చేయడం ద్వారా మనోభీతి అనేటువంటిది పోతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే కాస్త చూసుకుంటే సరిపోతుంది స్వామివారి. అయితే మీరు నవంబర్ వరకు ఎటువంటి ప్రాపర్టీస్ తీసుకునే విషయాల్లోనే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి టోటల్గా వృషభం వారు. అలాగే కాస్త శని కూడా వక్రించినందుకు ఉద్యోగం, వ్యాపారం ఒకటే కాదు, ఏదైనా ఉద్యోగం చేయాలనే ఆలోచనతో కూడా ఉద్యోగం వైపు ప్రయాణం చేస్తారు. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి అనుకూలంగా ఉంది ఈ 4 నెలలు చెప్పాలంటే. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము, శని, రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఎప్పుడూ కూడా ఈ గోచార ఫలితాలు, కాందాయ ఫలితాలు, పలానా గ్రహం మారినందుకు ఈ ఫలితాలు, ఇవన్నీ గోచారం అంటే కాలంలో ఈ రకంగా ఉంది అని చెప్పుకోవడం అనమాట. మరి మీ పర్సనల్ చార్ట్ విషయం దగ్గరికి వచ్చేసరికి పర్టికులర్గా మీ డేటు, టైము, ప్లేస్ని బట్టి మీ లగ్నం ఏమిటి, మనకి ఎలా అయితే రాశి ఉంటుందో, నక్షత్రం ఉంటుందో, మీకు లగ్నం కూడా ఒకటి ఉంటుంది. అంటే ఏ సమయంలో పుట్టారు, మనం చూడండి ఒక టైంలో పుట్టాను, ఒక టైం ఉంటుంది కదా మనకి, పలానా 6 o'clock పుట్టాం ఈవినింగ్, లేకపోతే మధ్యాహ్నం 2 o'clock పుట్టాం, లేకపోతే ఎర్లీ మార్నింగ్ 5 పుట్టాం, ఇట్లా ఉంటుంది కదా. అలాగే లగ్నం అనేటువంటిది ఉంటుంది ఆ సమయాన్ని బట్టి. లగ్నం బట్టే మీకు మీ యొక్క నేచర్ ఏమిటి, ఆ జాతకుడి యొక్క తత్వం ఏమిటి అనేది వస్తుంది. అంటే అలాగా బాగా కోప స్వభావమా, మనీ మైండెడా, లేకపోతే మంచి కమ్యూనికేటరా, లేనట్లయితే బాగా ఎప్పుడు చదవడానికి ఇష్టపడతాడా, లేకపోతే ఎక్కువ క్రియేటివ్గా ఉంటాడా, రోగగ్రస్తుడై ఉంటుంటాడా, లేకపోతే సామాజికంగా సోషల్గా బాగుంటాడా, కోరికలు ఎక్కువగా ఉంటాయా, సీక్రసీగా ఉంటాడా, భక్తుడా, లేకపోతే వర్కింగ్ నేచర్ ఉన్న వ్యక్తి, బాగా బిజినెస్ మైండెడ్ పీపులా, లేకపోతే సర్వీస్ ఓరియంటెడ్, ఇవన్నీ కూడా ఉంటాయి అందులో, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడు లగ్నాన్ని బట్టి మనిషి ఏంటని డిసైడ్ చేయొచ్చు. ఇది మనకి మ్యారేజ్ మ్యాచింగ్కి కూడా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ధనస్థానం అంటే ఎందుకు ధనస్థానాన్ని ఏం తెలుస్తుంది ధనస్థానంలో ఒక జాతకం చూపించుకున్నప్పుడు అంటే, ఇప్పుడు చూడండి మనం పలానాదేదో కోర్స్ చేస్తాం, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు, మళ్ళీ ఇంకోటి ఏదో కోర్స్ చేసి అలాంటి దాంట్లో ఎందులోనూ ఉద్యోగం సెటిల్ అవుతాం. అంటే మీకు ఏమైంది, మీకు అసలు ఎందులో ధనం యోగం ఉందో తెలుసుకోవడం వల్ల ఆ పర్టికులర్ కోర్సే చేస్తూ మీకు మనీ సేవ్ అవుతుంది. పిల్లల జాతకాలు చూపించినప్పుడు ఏమండి వీళ్ళకి ఎక్కడుంది, ఇంజనీరింగా, డాక్టరా, లేకపోతే మెడికల్ ఏమంటారు సాఫ్ట్వేర్ రిలేటెడా, లేకపోతే ఇంకేదైనా ఏఏ నేర్చుకుంటాడా, లేనట్లయితే ఇంకేదైనా కమ్యూనికేషన్ రంగాల్లోకి వెళ్తాడా, ఇవన్నీ కూడా సైంటిస్ట్ అవుతాడా, ఏరోనాటికల్లోకి వెళ్తాడా, ఇవన్నీ కూడా వాళ్ళు పేరు తెచ్చుకోవడము, ధనం సంపాదించడం దేనికి కాంబినేషన్ వచ్చిందో చూడాలి. కొంతమంది డబ్బులు వస్తాయి, పేరు రాదు, అది చూడాలి. అది చూడకుండా మనం ఏదో గుడ్డిగా ఏదో అందరూ డాక్టర్లు చదివిస్తున్నారు, అందరూ ఇంజనీరింగ్ అంటున్నారు, అందరూ సాఫ్ట్వేర్ బీటెక్ అనేస్తున్నారు, చదివించేస్తే పనికిరాదు, సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. కాబట్టి మనకి ఎందులో ధనయోగం ఉందో చూడాలి. ఒక్కోసారి బిజినెస్లో ఉంటుంది, అప్పుడు బిజినెస్ ధనయోగం ఉందా లేదా, ఆ బిజినెస్లో కూడా సర్వీస్ ఓరియంటెడా, ప్రోడక్ట్ ఓరియంటెడా, అసలు ఎందులోకి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలనేది చాలా స్పష్టంగా జాతచక్రంలో ఉంటుంది. మరియు కొంతమందికి చూడండి అన్నదమ్ములతో పడదు, కొంతమందికి పడుతుంది, కొంతమందికి అన్నదమ్ములతో ప్రాణానికి ప్రాణంగా ఉంటారు, కొంతమంది అన్నదమ్ములతో ఎప్పుడు స్వార్థము, ఈర్ష్య, గొడవలు ఉంటాయి బికాజ్ ఆఫ్ 3rd house. అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటిది లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. మనం వివాహం చేసుకోవడము, గృహం కొనుక్కోవడము, సంతానం పొందిన తర్వాత
ఇవన్నీ ఎందుకంటే జీవిత భాగస్వామి కనుక మ్యాచింగ్ సరిగ్గా లేకపోతే అది నరకము. ఇంకా ప్రత్యేకంగా మనం నరకానికి వెళ్ళక్కర్లే. అది పురుషుడికైనా స్త్రీకైనా కానీ లైఫ్ పార్ట్నర్ కనుక సరైన వ్యక్తి రాకపోతే దానంత నరకం మరొకట్లేదు. అది మ్యాచింగ్లో చూసుకుంటాం. ఇంకోటి సప్తమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు అలాంటి పార్ట్నర్స్ ఇంచుమించుగా వస్తారు. కాకపోతే జాతకం చూపించుకోవడం వల్ల ఏంటంటే మరీ ఇబ్బంది ఎక్కువ పడకుండా కొంత నేచర్ మాత్రం మారదంత ఎక్కడా కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేది కూడా జాతచక్రంలో ఉంటుంది. అంటే ప్రతి జాతకుడికి 3 నుంచి 5 సార్లు వివాహ యోగం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే 3 నుంచి 5 సార్లు చేయకూడని సమయం కూడా ఏర్పడుతుంది. అది ఎప్పుడో చూసుకొని చేసుకుంటే మంచిది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ జాతచక్రంలో మనకి హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? రుణరోగ శత్రుస్థానం. ఎవరైనా కూడా చూడండి, రుణం ఉండకూడదు, శత్రువులు ఉండకూడదు, హెల్త్ ఇష్యూ ఉండకూడదు అని కోరుకుంటాం. ఎందుకంటే ఈ 3 మెంటల్ టెన్షన్ తీసుకొస్తాయి. కాబట్టి అది ఆరోభావంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఎప్పుడు యాక్టివ్ అవుతున్నాయి అవి చూసుకొని ఆ సమయాల్లో దానం కలిగించుకున్నట్లయితే, ఆ విషయాలకు దూరంగా ఉన్నట్లయితే ఆ యొక్క జాతకుడు హ్యాపీగా ఉంటాడు. అదేవిధంగా కెరియర్ ఎందుకు డెవలప్మెంట్స్, ఎలా అయితే డెవలప్మెంట్స్ ఉంటాయి. శని వక్రించి ఉన్నాడు, వేరే ప్లేస్కి వెళ్తే మంచిది. లేకపోతే శని వక్రించి పాపగ్రహాలతో కలుస్తున్నప్పుడు వెళ్ళడం మంచిది కాదు. ఉన్న దాంట్లోనే కెరియర్ కొంచెం మారాలని అర్థం అనమాట. ఆ రకంగా వ్యాపారం కానివ్వండి, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి. ఒక్కోసారి చూడండి, మనం హడావిడిగా అబ్బో బంగారం బలి పెరుగుతుంది గబుక్కుని బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఏమవుతుంది? మీకు రవి గురువులు బాలేరు. సన్ అండ్ జూపిటర్ ఈజ్ గోల్డ్ కారకులు. ఆ గ్రహాలు పాడైపోయాయి. ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల 1,70,000 దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే టప్పని 1,40,000 వచ్చి కూర్చుంటుంది. అది ఏం చేయాలో అర్థం కాదు, హడావిడిగా అమ్మేస్తారు. ఓ 10 లక్షలు పెట్టి కొన్నారంటే టప్పని వాడికి ఒక 2 లక్షలు నష్టం. ఏంటోనండి అందరికీ డబ్బులు వస్తున్నాయి, నాకు రావట్లేదు. నీకు ఎందులో డబ్బులు వస్తాయో తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మామిడి చెట్టుని వేసి సీతాఫలం రావాలంటే ఎలా వస్తుంది? రాదు. మామిడి టెంక వేశారు, భూమి లోపల మామిడి చెట్టుని పెంచారు, మామిడి పళ్ళే వస్తాయి. అదేంటి అందరికీ సీతాఫలాలు వస్తున్నాయి, నాకెందుకు మామిడి చెట్టు వస్తుందంటే నువ్వు మామిడి చెట్టుని నాటావు. అలాగే మనకెందులో యోగం ఉందో తెలుసుకోకుండా ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటామో, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకోకుండా ఇది నష్టపోతుంటాడు మనిషి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఎప్పుడూ కూడా జాతక చక్రంలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా జాతక చక్రంలో మనకి గండాలు కూడా తెలుస్తాయి. అంటే నీటి గండం ఉందా, జలగండం ఉందా, లేకపోతే భూములు కొని ఇరుక్కుంటాడా, ఇట్లా కొన్ని ఉంటాయి. అదేంటో తెలుసుకోవాలి. అందరికీ గండాలు ఉండాలని కూడా రూల్ లేదు. మీరు అనుకోవచ్చు ఏమండి నాకేదో గండం చెప్పలేదండి అని. అంటే గండం లేకపోతే ఏం చెప్పం, ఇంకా లేదు అని. ఉంటేనే గండం ఉంటుంది. అలాగా ప్రతి జాతకంలో నడుస్తున్న మహాదశలు, అంతర్దశలు, గోచారంలో ఏ గ్రహం వచ్చి ఎక్కడిప్పుడు టచ్ చేయడం వల్ల ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలని అన్ని విషయాలు ఉంటాయి మన జన్మ జాతకంలో. ఇది మన పర్సనల్ చార్ట్ని పట్టించుకోకుండా ఎంతసేపు గోచారంలో శని వచ్చిందట, ఏలినాడు శని వచ్చిందటండి, కాల్సప దోషం ఉందా, ఇవి పెద్ద విషయాలు కావేవో ఒక 15 to 20% ఎఫెక్ట్ చూపిస్తాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం చెప్పుకునే కాందాయ ఫలాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అయితే మరి జాతకం లేదండి ఏం చేయాలి? ప్రశ్న వేసుకొని చెప్పొచ్చు. లేదా పిల్లల జాతకం నుంచి కొంతవరకు మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా తెలియవు అంటే అమ్మవారిని చక్కగా అమ్మవారి పాదాలు ఆశ్రయించి, అమ్మ ఇవన్నీ నాకు తెలియవు, నష్టాలు, కష్టాలు, దోషాలు ఇవేమీ నాకు తెలియవు, నిన్ను ఆశ్రయించాను, నువ్వు నాకు దారి చూపించంటే అమ్మవారు కూడా దారి చూపిస్తుంది. అయితే ఎంతైనా కూడా గ్రహాల పరంగా గ్రహం చేస్తుంటుంది కాబట్టి ఇల్లు కొంచెం మంచి వాస్తున్న ఇంట్లో ఉండడం, అదేవిధంగా జాతచక్రంలో ఏదైనా మారినప్పుడు దానికి సంబంధించి దానం ఇచ్చుకుంటూ ఉంటే కూడా అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.